ఆమేన్ ఆమేన్. గ్లోరియస్. జీసస్. హల్లెలూయా. ఆమేన్. హోలీ స్పిరిట్ రా 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 రా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితిగతులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువా. మనసారా నాన్న. ఆమేన్. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. థాంక్ యూ జీసస్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నమ్మకము కలిగిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, ఆయన కృపనిచ్చిన దేవుడు. ఏ స్థితిలో ఆయన పాదాల దగ్గర నిలిచావో, నా తండ్రి నిన్ను చూస్తున్నాడు నాన్న. నా తండ్రి నీ జీవితానికి విడుదలిస్తున్నాడు. నా తండ్రి నీ జీవితంలో కృప అనుగ్రహిస్తున్నాడు. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకే పాడనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకే పాడదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఆమేన్. థాంక్ యూ లార్డ్. చప్పట్లతో మనసారా చప్పట్లతో థాంక్ యూ జీసస్. ఊరవేశ్వరుని కురంగారా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్.
ఎస్ మంచి కాపరి. నా ముందు నీవుండగా ఎదురుచువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. కలముయాల నా ముందు నీవుండగా ఎదురుచువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. ఆమేన్ ఆమేన్. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలను బలపరుచునానా, నీ బిడ్డల కన్నీళ్లు తుడవయ్యా. నేను మాత్రమే నమ్మిన నీ బిడ్డలు నీ పాదాల దగ్గరికి వచ్చినారు. నీ బిడ్డల పట్ల మీ కార్యాన్ని జయించయ్యా. నీ బిడ్డల పట్ల నీ ఉజ్జీవాన్ని రగిలించయ్యా. నీ బిడ్డల విషయంలో వారి కన్నీటిని తుడవయ్యా. తల్లిగాను తండ్రిగాను సమస్తము మీరే ఉండి నడిపించుమయ్యా యేసయ్యా. ఆమేన్. మనసారా నాన్న అందరి స్వరాలు ఎత్తాలి నాతో కలిసి దేవునారా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. అవును, ఎస్ ఎస్. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. 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 బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు
ధైర్యం యేసయ్యా, నా ధైర్యం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధైర్యం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధైర్యం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధైర్యం యేసయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా యేసయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు చూపువాడవయ్యా. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. అందరం యేసు నీవే ఆధారము, ఆమేన్ ఆమేన్. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. యేసు నీవే ఆధారము, మనసారా యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, 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 యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ యేసయ్యా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని జరిగిరండి పరిశుద్ధాత్మ దేవ ఈ కార్యాన్ని జరిగించు పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరిని తాకు ఒక్కొక్కరిని విడుదల దయచేయి ఒక్కొక్కరిని అభిషేకించు ఒక్కొక్కరిని ఆయన విడుదల దయచేయి యేసయ్యా ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 ఆమేన్ 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 యేసయ్యా 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 టచ్ లార్డ్ యేసయ్యా 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 ఆమేన్ 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 యేసయ్యా 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 పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా వేరు రండి ఆత్మ చేతని భక్తితో నింపు ఆత్మ రక్తంతో కూడా పరిశుద్ధపరచు అగ్నితో ఆత్మతో అగ్నితో నింపు అయ్యా యేసయ్యా 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 ఆమేన్ 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 యేసయ్యా యేసయ్యా ఆమేన్ ఆమేన్ యేసయ్యా యేసయ్యా జీసస్ యేసయ్యా 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ హల్లెలూయా 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 యేసయ్యా 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 Holy Spirit touch యేసయ్యా touch Lord యేసయ్యా touch Lord యేసయ్యా touch Lord యేసయ్యా yes యేసయ్యా 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 Jesus Jesus యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన Jesus, thank you, Jesus. Thank you, Jesus. Holy Spirit, Holy Spirit, Holy Spirit. విడుదల యేసు నామములో యేసు నామములో యేసు నామములో విడుదల బలమిచ్చువాడవయా కరుణించువాడవయా కృప చూపువాడవయా జయమిచ్చువాడవయా సమకూర్చువాడవయా జయమిచ్చువాడవయా బలమిచ్చువాడవయా జయమిచ్చువాడవయా కరుణించువాడవయా జయమిచ్చువాడవయా సాయము చేయువాడా విడుదల యేసయ్యా 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 విడుదల యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు
నామములో విడుదల. ఓ జీసస్, ఓ జీసస్ టచ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పవర్ హోలీ స్పిరిట్, పవర్ హోలీ స్పిరిట్ విడుదల చేస్తున్నా. ప్రతి భారం తొలగించబడునుగా. పరిశుద్ధాత్మ తాకయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా ఒక్కసారిగా నీ బిడ్డలు తాకు, ఈ కుటుంబాన్ని తాకు, ఈ కుటుంబానికి విడుదల యేసు నామములో అనుగ్రహించబడును గాక. అపవాది కోట కోడలు కుప్పకూలిము, అపవాది ప్లాన్స్ కాల్చివేయబడును గాక. ఆరోగ్యం రక్షకుల పరీక్ష పరిశుద్ధాత్మని వికారి ఆత్మదేవా కదలు 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 కదలు. ఆత్మదేవ కదలు 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 కదలు. ఆత్మదేవ ఆత్మదేవ పరిశుద్ధాత్మ తాకు, పరిశుద్ధాత్మ తాకు, పరిశుద్ధాత్మ తాకు, పరిశుద్ధాత్మ తాకు, పరిశుద్ధాత్మ తాకు, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవ అయ్యా బిడ్డ విషయంలో కార్యం చేరి విడుదల. పరిశుద్ధాత్మ దేవ కార్యం జరిగి పరిశుద్ధాత్మ తను తాకు. Touch Lord, touch Lord. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవు నీవేనయ్యా, కృప చూపువాడవు నీవేనయ్యా. ఆమేన్. కృప చూపువాడవు నీవే, కృప చూపువాడవు నీవేనయ్యా, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. జీసస్ 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 జీసస్. yes యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 విడుదల. యేసయ్యా ఓ యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 చేతులు
పైకి యేసయ్యా చేతుల పైకి యేసయ్యా చేతుల పైకి యేసయ్యా పైకి యేసయ్యా 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 చేతుల పైకి ఎత్తు తల పైకి ఎత్తు యేసయ్యా 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 ఆమేన్ జీసస్ సరళరవశం యేసయ్యా తల పైకి ఎత్తు తల పైకి ఎత్తాలి యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధ్యుడా 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 నా ప్రాణనాథుడు ఆరాధ్యుడా నా ప్రాణనాథుడు ఆరాధ్యుడా నా ప్రాణనాథుడా యేసయ్యా నా యేసయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా విడుదల రాత్రి నీ జీవితములు కన్నీళ్లు తుడవబడే రాత్రి అపవాది నీ జీవితముల నుంచి ఓడిపోయే రాత్రి అపవాది నీ నుంచి నీ కుటుంబానికి పారిపోయే రాత్రి అపవాది కార్యములు యేసు క్రీస్తు నామములో లయపరచబడును గాక చీకటి శక్తుల సామ్రాజ్యాలు యేసు నామములో కుప్ప కూలిపోవును గాక నాజరేయుడైన యేసు అధికార నామములో బంధిస్తున్నాం ఆకాశమున దురాత్మ శక్తులు వాయుమండల అధిపతి చేతబడి శక్తులు చెల్లంగి తనములు ప్రతి విధమైనటువంటి కుటుంబాలు పాడు చేస్తున్నటువంటి ఆత్మలు యవన బిడ్డలు పాడు చేస్తున్నటువంటి ఆత్మలు కళ్ళకొల్లాలనుగా చేస్తున్న చీకటి ఆత్మలు నాజరేయుడైన యేసు క్రీస్తు అధికార నామములో లయపరచబడును గాక పవర్ జీసస్ టచ్ లార్డ్ యేసయ్యా యేసయ్యా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ లేచి నిలబడదా కొన్ని నిమిషాలు జస్ట్ ఫ్యాన్ అయ్యి రాజు సగం ఆఫ్ యేసయ్యా యేసయ్యా కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు కృప చూపు వాడవయ్యా కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు కృప చూపు వాడవయ్యా ప్రేమగల తండ్రి గొప్ప దేవా మీ నామానికి మహిమ ఘనత ప్రభా కృప చూపువాడా దయ చూపువాడా కరుణించువాడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్న తండ్రి విడవగా మీడల కృప చూపుతున్న ప్రభువా నా క్షేమాధారం మీరే నన్ను నడిపించే నాయకుడు మీరే తల్లిగాను తండ్రిగాను సమస్తము నాయనా నా దేవుడా నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి మమ్మల్ని మీ పాదసన్ని సమర్పించుకుంటున్నాం నా తండ్రి చేరువచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని ముట్టిన ప్రభు ఒక్కొక్కరి జీవితంలో విడుదల కార్యం అనుగ్రహించి ఒక్కొక్కరి కన్నిటి బొట్టును నాట్యముగా మార్చిన ప్రభువా మీకు మాత్రమే మహిమ కలుగునుగాక నా ధైర్యం మీరే నా నమ్మకం మీరే నా ప్రాణం మీరే నా బాహుబలం మీరే ఉండి నడిపించినందుకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మతని మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందాం యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించేది వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ 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 అందరికీ
ప్రభు పేరిట వందనాలు. దయచేసి ఎక్కడ ఉన్నాలో అక్కడ చక్కగా కూర్చోండి. కొన్ని మాటలు పరిశుద్ధాత్మదేవుడు జీసస్ ఎక్కడెక్కడ లైన్ కూర్చోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధికి ఏదైతే మీరు ఆశించి వచ్చారో 100కి 100 పాళ్ళు నా తండ్రి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పాళ్ళు? 100కి చెప్పాలి అందరూ, 100కి. అయితే నీ జీవితంలో ప్రభు నీ హృదయాన్ని తెరిచినప్పుడు, ప్రభు నిన్ను చూచినప్పుడు నీ హృదయంలో ఒక్కటి ఆయన చూస్తాడు. అది ఏంటయ్యా అంటే విశ్వాసము. చప్పలు కొడదామా? ఆమేన్, ఆమేన్. ఏం చూస్తాడు? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుటై ఉండుట చెప్పాలి కంటిన్యూ అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బిడ్డలు ఏ రీతిగా ఉండాలి? విశ్వాసము. మహిమ కలుగునుగాక. ఆమేన్. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. ఏంటి? దేనిని జయించినది? లోకమును జయించిన విజయము మన, చెప్పాలి అందరూ చెప్పాలి, మన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న వాటన్నిటి నుంచి నువ్వు జయం పొందాలి అంటే నీకేం కావాలి? విశ్వాసం. ఆమేన్. చాలామంది ప్రార్థనకు వెళ్తారు. ఎలా వచ్చిన వాళ్ళు అలానే వెళ్ళిపోతారు. అది ప్రార్థన కాదు, అది ప్రార్థన కాదు. కేవలం అటెండ్ అయి మందిరంలో కూర్చొని వెళ్ళిపోతావు. అది ప్రభు చూడు, అది ప్రభు చూడడు. అపవాది కూడా వారి విషయంలో ఏ జోక్యం చేసుకోడు. ఎందుకంటే వారు వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు నాకు ఇబ్బంది లేదు అనుకుంటాడు. అయితే నీ జీవితంలో విశ్వాసము ఎదుగుదల, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో ఆ విశ్వాస పరిమాణం ఎదుగుదల అయ్యే కొద్దీ నువ్వు అపవాది క్రియలను ఓడించగలవు. చప్పటి గుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన విశ్వాసమునకు కర్త. ఆమేన్. ఏంటి? విశ్వాసమునకు అధిపతి. ఎలా? ఆయన శూన్యములో సృష్టిని చేసిన దేవుడు. ఆమేన్. శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, సమస్తమును కలుగ చేసిన దేవుడు, పరమును విడిచి భూమి మీదకి వచ్చి ఇదిగో సముద్రమును సహితము ఆయన నిమ్మలపరిచిన దేవుడు. చప్పటి కొట్టి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆయన బిడ్డలంగా చెప్పుకుంటున్నటువంటి మన అందరి జీవితంలో మొట్టమొదటి కార్యం ఏది ఉండాలి? విశ్వాసం. ఆమేన్.
ఆమేన్. ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు, నీ ముఖాన్ని, నువ్వు కట్టుకునే బట్టలను, నువ్వు ఉండే విధానాన్ని. నో 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 ఏం చూస్తాడు ప్రభు? హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హృదయములో దేవునికి స్థానం ఉంటే, ఈ హృదయములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగినటువంటి లైఫ్ నువ్వు కలిగి ఉంటే, నీలో ఉన్నటువంటి ఆ విశ్వాస పరిమాణాన్ని దేవుడు కొలత చూస్తాడు. చప్పలు గుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటంట? విశ్వాసమన్నది ఎలా నిరీక్షణ. ఆమేన్, ఆమేన్. క్రైస్తవ జీవితంలో రెండవదిగా ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. చాలామందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రార్థన చేయాలా, ఇప్పుడు ఉద్యోగం రావాలా, ఇప్పుడు ప్రార్థన చేయాలా, ఇప్పుడు మేలు జరగాల, ఇప్పుడు ప్రార్థన చేయాలా, వెంటనే నీ కోసం పరలోకం నుంచి పరిగెత్తుకుంటూ రావాలా. అంతే కదమ్మా, అంతేనా? కానీ ప్రభు ఏమంటున్నాడు? నిరీక్షణ. హల్లెలూయా. నీ జీవితంలో ఆ నిరీక్షణ కలిగి ఉంటే ఎంతటి సముద్రములైనటువంటి ఉప్పెనలైనా నీ ముందు ఆగవు. చప్పలు గుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎంతటి అపవాది కార్యమైన నీ ఎదుట నిలవబడదంటే, ఎంతటి శోధనైనా నీ ఎదుట నిలవబడదు. ఎందుకో తెలుసా? నువ్వు నీ 2 చేతులు యేసు వైపు చాపి విశ్వాసముతో అడుగుతున్నావు, విశ్వాసముతో ప్రార్థిస్తున్నావు, విశ్వాసముతో మొరబెడుతున్నావు, విశ్వాసముతో దేవుడు ఏదైనా నా జీవితంలో కార్యం చేస్తాడని నిరీక్షణ కలిగి ఓపికతో ఆయన వైపు చూస్తున్నావు. చప్పలు గుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసు దేవుని బిడ్డలు, మొట్టమొదటిగా క్రైస్తవుని జీవితంలో విశ్వాసము ఆయుధముగా ఉండాలి. ఆమేన్. ఆ విశ్వాసము నీ జీవితంలో కార్యం జరగాలంటే రెండవదిగా నిరీక్షణ. ఆమేన్. చాలామందికి ఓపిక ఉండదు. అలా వస్తారు, 2 నిమిషాలు మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి ఏదో అడుగుతారు, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్ అని వెళ్ళిపోతారు. కాస్త ఓపికతో ప్రభు పాదాల దగ్గర ఒక 20 నిమిషాలు, ఒక అర్ధ గంట, ఒక గంట సేపు కన్నీళ్లతో ప్రభు దగ్గర ఉందాము అన్నటువంటి ఆలోచన ఉండదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో సంతానం లేదు. హన్నాకు సంతానం లేదు. హన్నా ఎక్కడెక్కడ తిరిగిండాలా చెప్పండి? ఎక్కడెక్కడ తిరిగిండాలా? ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చింది. చప్పటి గుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చింది? నా దేవుని మందిరములో నేను కన్నీళ్లు కారుస్తే నా ప్రభు నా ప్రార్థన వింటాడని విశ్వాసముతో మోకరించింది. చప్పలు కొడుదాం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. శరీర కార్యాలు వేరు, ఆత్మీయ కార్యాలు వేరు. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? కన్నీళ్లతో తన కడుపు పగిలేంత రీతిగా ఆమె కన్నీళ్లు కాచింది. ఏది కోరుకోవట్లేదు, కానీ అయ్యా నాకు సంతానం లేదు, లోకమంతా నన్ను ఉమ్మేస్తున్నారు, లోకమంతా నన్ను హేళన చేస్తున్నారు, లోకమంతా నన్ను పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? ఎంతటి విశ్వాసం తెలుసా? దేవుని పాదాల దగ్గర కన్నీళ్ళు కారుస్తే ప్లీజ్ అయ్యా, ఒక్క బాబుని ఇస్తే, ఒక్క కుమారుని ఇస్తే, అదే కుమారుని ఇదే మందిరంలో నేను ప్రతిష్ఠిస్తా. చప్పలు గుడి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎంత విశ్వాసం! ఆమేన్, ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా కన్నది హన్న ఒక చక్కని బాబును. కొడు చప్పలు గుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, విశ్వాసం తన జీవితంలో విశ్వాసానికి విత్తనం వేసింది. అక్కడున్న దైవజనుడు అదో విధంగా మాట్లాడాడు, పట్టించుకోవాలా.
ఎందుకో తెలుసా? నా తండ్రి నా జీవితంలో కార్యం చేస్తాడు. జీవితంలో మందిరానికి వస్తున్నావు, మోకాళ్ళు వేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కానీ నీ హృదయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ హృదయంలో యేసయ్యకు ఒకటి దొరకాలి, అది విశ్వాసం. ఆమేన్. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండటం, ఇష్టంగా ఉండలేవు. ఇష్టంగా నువ్వు ఉండలేవు. ఏది ఉండాలి? విశ్వాసం. నా దేవుని పాదాల దగ్గర నేను ప్రార్థన చేశా, ప్రార్థన ప్రతిఫలముగా దేవుడు నా జీవితంలో కార్యము నెరవేరుస్తాడు. చప్పలు కొడుదామా? హల్లెలూయా. ఖచ్చితంగా కార్యము నెరవేరుస్తాడు. అందుకే దైవజనుడు చక్కని పాట రాశాడు. ఏంటి? కార్యము చేయగా కాదను వాడెవడు, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం. ఎంతటి గొప్ప మాట! హల్లెలూయా. అటువంటి విశ్వాసం ఉండాలి. ప్రభువున దేవుని బిడ్డలారా, హన్న ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు ఆ హన్న ప్రార్థన కన్యలను చూచాడు, మీదటికి చక్కని బాబునిచ్చాడు. ఆ బాబు కలెక్టర్ కాల, ఆ బాబు కలెక్టర్ కాల, డిఎస్పి కాల, ఎస్పి కాల, లోక సంబంధమైన అధికారి కాల. ఆ బాబు ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు? ప్రవక్త. రాజులను సింహాసనం ఎదుట నిలబెట్టి కూర్చుండబెట్టి ప్రవక్తగా మార్చబడ్డాడు. కొట్టు చప్పలు గుడి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేనినైతే నువ్వు సంపాదించుకుంటావో ఆ కృప ఉన్నత స్థానములో నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఆమేన్, ఆమేన్. హాగరు సంతానం ఉంది, శారా సంతానం ఉంది. ఓకేనా? అబ్రహాముకు మరి శారా భార్య అయినప్పటికీ, హారా మరి మరలా భార్యగా వచ్చినప్పటికీ, కానీ శారా సంతానము దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అబ్రహాముకు, నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తానన్నాడు. ఓటు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శారీరక సంబంధమైనటువంటి ఆ సంతానము డివైడ్ అయిపోయింది. హాగరు సంతానం డివైడ్ అయిపోయింది. వాగ్దాన సంతానం ఎవరిది? అబ్రహాం, శారా. చప్పలు గుడి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? విశ్వాసముతో అడగండి అడిగేదేదో, కన్నీళ్లతో అడగండి అడిగేదేదో, ప్రార్థన చేయండి అడిగేదేదో. ఆమేన్. దేవుడు వింటాడు. ఆయన చెవులు మందం కాల, నీ వైపే ఆయన దృష్టి. ఆమేన్. ఆది యందు ఏ దేవుడు ఉన్నాడు, ఇప్పుడు అదే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ దేవుడు ఉన్నాడు, అంతము వరకు అదే దేవుడు ఉన్నాడు. స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యం. అయితే నేను పరీక్షించినప్పుడు, నిన్ను చూచినప్పుడు నీ హృదయంలో ఏముండాలా? విశ్వాసం. ఆమేన్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఆమేన్. నువ్వు దేని విషయంలో ప్రార్థన చేస్తున్నావో, దేని విషయంలో వేచి చేస్తున్నావో, దేని విషయంలో నిరీక్షిస్తున్నావో, ఒకనాడు నీ ఎదుటికి ప్రభు తీసుకొని వచ్చి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నెల రోజులు ప్రార్థన చేసి బాధపడనక్కర్లా, ఓ సంవత్సరం రోజులు ప్రార్థన చేసి బాధపడనక్కర్లా, ఓ 2 సంవత్సరాలు ప్రార్థన చేసి బాధపడనక్కరలేదు. ప్రతిసారి ఆయన వైపు చూడు, నీ చేతులు ఆయన వైపు, ఆకాశం వైపు ఎత్తు. చప్పరుగుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూచి అలా తల పక్కకేసుకొని వెళ్ళిపోయే దేవుడు ఆ యేసయ్య. నో, హల్లెలూయా. నీ ప్రార్థన వింటాడు. లోబడని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాడు. ప్రేమ గల తండ్రి. మొదటి ఉపవాస ప్రార్థనలో లాస్ట్ ఇయర్ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రేమ? గతించిపోయే ప్రేమ కాదు, మనుషుల ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ కాదు. ఏ ప్రేమ? యేసయ్యలో నుంచి వచ్చినది. అది శాశ్వతమైనది.
నీ కన్నీళ్లు తుడిచేది, నీ బాధలు వినేది, నీ బాధను తుడిచేది, నీ గుండెల్లో ఉన్న వేదన అంతయు తీసివేసి సమాధాన కృప ఇచ్చేది యేసయ్య ప్రేమ మాత్రమే. చప్పటి గుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఆయన పాదాల దగ్గర ఉండటము ఉత్తమమైనది. ప్రార్థన చేసి ఓడిపోయిన వారు ఎవరు లేరు. ప్రార్థన చేసి నిరాశపడినటువంటి వారు ఎవరు లేరు. ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబు నాకు రాలేదు అని చెప్పిన వారు ఎవరు లేరు. ఒక నామకార్థమైన క్రైస్తవులు తప్పితే. హల్లెలూయా. విశ్వాసంతో అడుగు వేసినప్పుడు విశ్వాస ప్రతిఫలం నీ జీవితంలో నా దేవుడు ఇస్తాడు. నీవు సంతోషంగా సమాధానంగా ఆయనను ఇంకా ఎక్కువగా హత్తుకుంటావు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభువుని దేవుని బిడ్డలారా, లోకమును జయించిన విజయమే విశ్వాసం. నువ్వు దేనినైనా సాధించగలవు, కానీ నీలో ఏముండాలి? ఏముండాలి? విశ్వాసం. ఆ విశ్వానికి జోడి, ఆ విశ్వాసానికి నువ్వు స్థిరత్వము కలిగి ఓపికతో నువ్వు కనిపెట్టగలిగితే, నీ జీవితంలో నిరీక్షణ కలిగి నువ్వు వెయిట్ చేయగలిగితే ఆ విశ్వాసం యొక్క ప్రతిఫలమును చూస్తాం. ఆమేన్. ఖచ్చితంగా చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఎందుకో తెలుసా? నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆమేన్. ప్రార్థనలో నీకు ఏ అవసరం అవుతుందో దేవుడు తప్పగా విని ఆలకించే దేవుడు. ఆమేన్. అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా. అంత మాత్రమే కాదు, కానీ నీవు ఏదైతే గ్రహింపలేకున్నావో, గ్రహింపలేని గూఢమైన సంగతులు నీ జీవితంలో ఓపెన్ చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓ 10 నిమిషాలు ప్రార్థన మానేయండి. ఒక 10 నిమిషాలు ప్రార్థన మానేయండి. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క దినము, ఈ దినం ఏ డేటు, అక్కడ ఉన్న ఒక వాక్యం చదివి ఇంకా అయిపోయిందిలే, ఇంకా బైబిల్ చదివినానులే, అది కాదు. హల్లెలూయా. నువ్వు ఎంతగా బైబిల్ చదివితే అంతగా బైబిల్ ఉన్న పరిశుద్ధత నిన్ను ఆవరిస్తుంది. చప్పలి గుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఓ దైవజనుడు చెప్పాడు ఈ మధ్య, ఒక అయస్కాంతం. ఏంటి? ఒక అయస్కాంతం. దాని దగ్గర అయస్కాంతం దగ్గర ఒక ఏం పెట్టాడు? ఒక పిన్ పెట్టాడు. ఆ పిన్ పెట్టి తీసాడు. కొంతసేపటికి ఇంకొక పిన్ను ఈ పిన్నుకు జత చేశాడు. కొంతసేపటికి తీసాడు. ఈ పవర్ అంతా ఈ పిన్నుకు వచ్చిందా లేదా? వచ్చింది. హల్లెలూయా. అలానే నువ్వు దేవుని దగ్గర ఎంతసేపు ఉంటావో అంత కృప నువ్వు పొందుతావు. ఆమేన్. అంత సమాధానం నువ్వు పొందుతావు. ఆకలి అనిపించదు. ఆమేన్. ఓ బోరు కొట్టదు. ఆమేన్. మనుషులు ఒక 2 కూర్చొని 4 కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక అరగంట మాట్లాడగలరు. ఒక అరగంట కాస్త ఇంకా కొద్దిసేపు మాట్లాడగలరు. తర్వాత చిన్నగా బోరు కొడుతుంది. చిన్నగా బోరు. కానీ యేసయ్య దగ్గర ఎంతసేపు మాట్లాడినా బోరు కొట్టదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతగా నువ్వు చదివితే అంత కృప నువ్వు పొందుకుంటావు, అంత శక్తి నువ్వు పొందుకుంటావు, అంత లోతైన ఆధ్యాత్మికమైనటువంటి కృప నువ్వు పొందుకుంటావు. ఎందుకో తెలుసా? జంటి దేని దారాల కంటే, చెప్పాలా, జంటి దేని దారాల కంటే నువ్వు చదివిన చదువు నీకు భవిష్యత్తు ఇవ్వదేమో, కానీ ఈ బైబిల్ మోసిన ఏ వ్యక్తి ఓడిపోలా. చప్పటి గుడి స్తుతి కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఓ ఉద్యోగం కోసం చదివావు, ఉద్యోగం రాలా, కానీ చదువు వచ్చినా రాకున్నా అంతంత మాత్రమైనటువంటి లైఫ్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవ్వరే కానీ ఓడిపోలా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? ఈ బైబిల్ మోసిన వ్యక్తి దేవుడు ఓడిపోవని ఇవ్వడు. ఆమేన్. ఎందుకో తెలుసా? విజయాన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా? విశ్వాసంతో నిరీక్షణతో నువ్వు అడుగు వేస్తున్నావు కాబట్టి. ఆమేన్, ఆమేన్. ఈ క్రైస్తవ జీవితం అలవాటు కాదు. ఈ క్రైస్తవ జీవితము అలవాటు కాదు. నీ జీవితంలో ఒక రివైవల్ ఇచ్చేది ఏదైందంటే ఈ పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప నేను ఆవరించినప్పుడు నీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. నీ మాట తీరుతుంది, నీ మాట మార్పులు వస్తుంది, నీ చూపులో మార్పు వస్తుంది, నీ నడతలో మార్పు వస్తుంది, నీ ప్రవర్తన అంతటిలో ఆకాశమందున పరమ తండ్రి ఇచ్చే
నూతన మార్పు వస్తుంది. హల్లెలూయా. అదే మనకు కావాలి. ఆమేన్. ఎందుకో తెలుసా, ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. ఎవరైనా శాశ్వతంగా ఉండగలరా? నో, ఎవరు కూడా ఉండలేరు. శాశ్వతుడైన దేవాతి దేవుణ్ణి ఒకనొక దినము కలుసుకుని తీరాల్సిందే. ఆమేన్, ఆమేన్. అయితే నీ జీవితంలో నీవు ప్రార్థనకు వస్తున్నావు, ఉపవాసములు ఉంటున్నావు, ఇదిగో దేవుని మందిరానికి వస్తున్నావు. విశ్వాసములు ఎదుగు, విశ్వాసములు ఎదుగు. వెయిట్ చెయ్యి, నిరీక్షణ ఉంచు. దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన నెరవేర్పు కొరకు నువ్వేం చేయాలా? కనిపెట్టాలా. హల్లెలూయా. ఓపికతో కనిపెట్టాలా. ఆమేన్. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. చప్పలగుడ్డి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఏంటంటే విశ్వాసము ఏదైతే నీ జీవితంలో కనిపించకుండా అదృశ్యమైందో అవి ఉన్నవి అనుటకు రుజువు. ఆమేన్. ఎందుకో తెలుసా, నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు? నువ్వు ఎవరి దగ్గర కన్నీళ్ళు కారుస్తున్నావు? నువ్వు ఎవరి సన్నిధికి వచ్చావు? జీవము కలిగిన దేవుని పాదాల దగ్గరికి నువ్వు వచ్చావు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ జీవము కలిగిన దేవుని పాదాలే నిన్ను, నీ పాదాలను చక్కదిద్ది చక్కని త్రోవలో నడిపిస్తాడు. స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏముండాలి? విశ్వాసముతో పాటు నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఓపుకుందా? ప్రభు నా జీవితంలో చేస్తాడు అనే నమ్మకం ఉందా? ప్రభు నా జీవితంలో ఖచ్చితంగా నా కుటుంబంలో ఏదైతే నేను అనుకున్నానో అది ఖచ్చితంగా చేస్తాడు అనే విశ్వాసం ఉందా? ఓర్పుందా? హల్లెలూయా. అన్నిటి నమ్ముతావు, అది జరగదు అయినా నువ్వు నమ్ముతావు. దేవుడు చేస్తాడంటే నమ్మకం రాదు. దేవుడు చేస్తాడంటే నమ్మకం రాదు. అదే అపవాది దొంగలిస్తాడు. నీలో విశ్వాసము లేకుండా ఆ విశ్వాసమును ఎత్తుకపోతాడు. నీలో వాక్యము ఫలించగలకుండా ఆ వాక్యాన్ని ఎత్తుకపోతాడు. నీలో ప్రార్థనలో నువ్వు స్థిరంగా ఉండకుండా ప్రార్థన జీవితం నుంచి నిన్ను వేరుపరిచి నిన్ను ఎత్తుకెళ్తాడు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుదల లేకుండా నీ జీవితాన్ని కృంగుదల కలగజేసి దేవుని మీద మనస్సు లేకుండా చేసి నిన్ను డిస్టర్బ్ చేసి దేవునికి దూరంగా చేస్తాడు. అందుకే నీ జీవితంలో ప్రభు సెలవిస్తాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఫెయిత్, విశ్వాసించు, విశ్వసించు. ఆమేన్. ఎంతగా దేవుని కొరకు నువ్వు కనిపెడతావో, ఎంత కొరకు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటావో, వారు ఆకు వాడక నీటి కాలువల ఊరన నాటబడిన వారై. ఎలా ఆకు వాడక? ఏ కాలం? మనం పోయిన కాలం కాదు, మనం ఉన్న కాలంలోనే, తమ కాలంలోనే ఫలించు చెట్టు వలె ఉంటారు. కొట్టు చప్పులు కొట్టి స్తోత్రం కలిగి. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేస్తా, ఎప్పుడో మా తర్వాత దీవెన వస్తా. నో, అది కాదు. హల్లెలూయా. తమ కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎవరు వారు? విశ్వాసముతో అడుగు వేసిన వారు, విశ్వాసముతో ప్రార్థన చేసిన వారు, విశ్వాసముతో కన్నీళ్ళు కాచిన వారు. ప్రభున దేవుని బిడ్డలారా, అందరూ కోడై కూసిన అన్న దేవుని మందిరంలో ఒకే కూత, నా దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు, నాకు చక్కని బాబునిస్తాడు, అదే బాబుని ఇదే మందిరంలో పరిచర్యకు నేను విడిచిపెడతా, ఆయనకే అప్పగిస్తా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యముతో ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టింది. ఇదిగో అదే బాబు అదే మందిరములో ఆయన స్వరాన్ని విన్నాడు. చప్పులు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎవరు స్వరాన్ని విన్నాడు? లోకంలో ఉన్న వాళ్ళ స్వరాన్ని విన్నాడా? లోకంలో ఉన్న వాళ్ళ స్వరం మీరు విన్నారనుకో, అంతే కదా, చెవులు పగిలిపోతాయి, జీవితాలు పగిలిపోతాయి కదా. మనకు ఎక్కువగా వాళ్ళు లోకంలో ఎవరు ఏ మాటలు మాట్లాడితే చెవు పీకుతూ ఉంటుంది. దేవుని వాక్యం గురించి చెవు పీకుతుందా? ఉత్తుత్త మాటలకే చెవు పీకుతుంది, నిజమైన మాటలు కాదు. ఏదో సామెత అంటారు, నిజము ఏంటి సామెత? అబద్ధం ఏంటి? నిజమైన మాట పలికే విషయంలో ఏంటి
ఊరంతా తిరుక్కొని వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుక్కొని వచ్చేస్తుందంట. అంటే అబద్ధానికి అంతా నో అది కాదు మన క్రైస్తవ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. నిజాన్ని దేవుడు కార్యం చేస్తాడు. నిజంగా నిజమైనటువంటి విశ్వాసములు ఉంటే అపవాది అబద్ధానికి జనకుడు. కానీ నీ జీవితంలో ఏముండాలా? నువ్వు ఏదైతే అడుగుతున్నావో పొంది ఉన్నామని విశ్వసించు. ఆమేన్. నువ్వు ఏదైతే అడుగుతున్నావో నేను పొంది ఉన్నానని విశ్వసించి నువ్వు స్తోత్రం చెప్పు. ఎప్పుడైతే నువ్వు అడిగినది నేను పొంది ఉన్నానని నువ్వు విశ్వసించి దేవునికి స్తుతి చెల్లిస్తావో, దేవాతి దేవుడు నీ జీవితంలో ఊహించని గొప్ప కార్యము చేసి తీరుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే స్వరం విన్నటువంటి సామ్యూయల్ ఎంతటి గొప్పవాడయ్యాడు తెలుసా? రాజులను అభిషేకించి దేశాలు ఏలుబాటు చేయుటకు పరిపాలించి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టి గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. ఆమేన్. ప్రార్థన ద్వారా నీ పిల్లలకు అలాంటి బ్లెస్సింగ్ వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుడు కదులుతాడు. ఆమేన్. నీ కష్టము ద్వారానో, నీ చెమట ద్వారానో, నీ బలము ద్వారానో, నీవు అనుకున్నటువంటి ఆలోచన ద్వారా ఏది జరగదు. అన్నం తింటావు అంతే. ఆమేన్. అన్నం తింటావు అంతే. దేవుని ఆశీర్వాదం పొందగలేం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఉంది, యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుంది? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఐశ్వర్యం కోసం పాకులాడతారు కానీ ఆశీర్వాదం కోసం పాకులాడరు. దేనికోసం? విశ్వాసం ఉంటే ఆశీర్వాదం కోసమే పాకులాడతావు. ఆమేన్. నీకు విశ్వాసం ఉంటే దేవుడు నా తల మీద చేతులు ఉంచాలా, దేవుడు నాకు ఇచ్చినది కావాలా, దేవుని ద్వారా నేను దీవించబడాలా అని ఆయన వైపే నువ్వు చూస్తావు. చప్పలు గుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అందుకే దైవజనుడు రాశాడు, ఇంటి కార్యము చేయగా కాదను, నీవు కార్యం చేయగా కాదనువాడు. హల్లెలూయా. ఆయన కార్యం చేసి తిప్పివేయగలవాడు ప్రపంచంలో ఎవడు ఉండడంతే. ఆమేన్. ఎవరు కార్యం చేయాలా మన పట్ల? ఎవరు చేయాలా? ఆయన చేయాలంటే నువ్వేం చేయాలా? విశ్వాసముతో మోకాళ్ళేసి ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ నిరీక్షించు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఓడిపోలేదు. చప్పలు గుడి స్తుతి కలుగును గాక. ఆమేన్, ఆమేన్. విశ్వాసమునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఆమేన్. అంతే. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏది నీకు అవసరమో నీకన్నా ముందు ఆయనకు తెలుసు. ఆమేన్, ఆమేన్. ఏంటి? దేవుడు నీ జీవితంలో ఏది చేయాలో ఆయనకు తెలుసు. అయితే కన్నీళ్లతో మోకాలేసి విశ్వాసము అడగడమే, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయడమే నీ వంతు. మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గడిచిన జీవితంలో ఏ రీతిగా నీ లైఫ్ జరిగిందో కానీ ప్రభు ఉన్నాడు. రెండు మనోనేత్రాలు వెలిగించబడాలా. ఆమేన్. ఎప్పుడైతే ఈ మనోనేత్ర వెలిగించబడతావో పరలోక ప్రత్యక్షతను చూస్తావు. ప్రార్థనలో ఏదైతే అడుగుతున్నావో అది నీ కళ్ళ ఎదుట కనిపిస్తుంది. ఆమేన్. అది దేవుడు ఇస్తున్నాడని నువ్వు ఇలా చేయి చాపుతావు. ఆమేన్. నీ జీవితంలో అది చిన్న విత్తనముగా, మొలకగా, మహావృక్షముగా, మంచి ఫలాలు ఇచ్చేదిగా దేవుని దీవెన ఆకాశము నుంచి కుమ్మరించబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని దినాలు అటు, కొన్ని దినాలు ఇటు ఉంటే ప్రయోజనంలా. ఓ చెట్టు ఉంటుంది, ఒక మొక్క ఉంటుంది. ఓ మొక్క నాటిన చోటు అది నీళ్లు పోసి పెంచితే బాగా పెరుగుతుంది. అలా కాకుండా ఆ మొక్క ఈడ బాగలేదని దాన్ని తీసి ఇంకొక చోట పెరికి అక్కడ తీసి ఇంకొక చోట వేసి అక్కడ పెరికి ఇంకొక చోట నాటి అక్కడది బ్రతుకుతుందా? బ్రతుకుతుందా? నీ జీవితం కూడా అలానే. హల్లెలూయా. ఏదైతే దేవుడు కృప ఇచ్చాడో ఆ కృపలో మోకరించు,
ఆ కృపలో ఒక చిన్న ప్రార్థనకు జవాబు పొందు, విశ్వాసాన్ని అధిగమించుకో, మరలా ప్రార్థన చేయి, మరలా జవాబు పొందు, విశ్వాసములు బలవంతుడు కమ్ము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న విషయాన్ని దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ జీవితంలో దాటిపోవడం. ప్రతి చిన్న విషయం తండ్రికి చెప్పు. కుటుంబ కష్టమా, ఏదైనా కానీ మా జీవితంలో దేవుడిచ్చిన కృప ఏంటయ్యా అంటే అది చిన్న విషయమైనా చేతులు కడుక్కోవడమే. ఆమె చేతులు కడుక్కోవడం అంటే ఏంటి? నీళ్ళు తీసుకుని సబ్బు తీసుకుని కడుక్కోవడమా? అది కాదు. చిన్న విషయమైనా ప్రభువుకు ఇవ్వడము. ఆమె ప్రతి చిన్న విషయమైనా ప్రభువుకి ఇవ్వడం. ఆమె అయితే అపవాదిని జయించాలంటే ఒక కార్యం ఉంది. ఏంటో తెలుసా? ఉపవాసం. హల్లెలూయా. అపవాది వాని కార్యక్రమాలను నువ్వు జయించాలా, వాని ఆ పోటు నుంచి విడుదల పొందాలంటే ఒకటే ఆయుధం. ఏంటయ్యా అదంటే ఉపవాసాన్ని కడుపు కట్టుకోవాలి, ప్రభు దగ్గర ఉండాలి. చాలామంది ఉపవాసం ఉంటే ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు, పనులకు వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. నోను, ఉపవాసం ఉండాలంటే ఎక్కడ ఉండాలా? ప్రభు దగ్గర ఉండాలా. హల్లెలూయా. ఎప్పటి వరకు ఉండాలా? ప్రభువు నీ జీవితంలో జవాబు ఇచ్చేంత వరకు కూడా ఉండాలి. చక్కని తీర్మానం ఉండాలి. ఆమేన్. ఓ పూట తినకుంటే ఏమన్నా అవుతుందా? ఒక రోజు భోజనం చేయకుంటే ఏమన్నా అవుతుందా? దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితాన్ని చేస్తాడనే విశ్వాసం ఉంటే నువ్వు ఉపవాసం ఉంటావు, నువ్వు మోకరిస్తావు, బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, దేవుని మందిరాన్ని నిత్యము వెతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మాట తప్పని వాడు యేసయ్య ఒక్కడే. చప్పలు గుడి స్తుతి గాత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. లోకముని జయించిన విజయమే విశ్వాసం. ఎవరి విశ్వాసం? పక్కల విశ్వాసం కాదు. ఎవరి విశ్వాసం? మన విశ్వాసమే. ఆమేన్, ఆమేన్. చిన్నపిల్లలకు చాలా నమ్మకం, విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. మనమే ఆశ్చర్యపోతుంటే కొన్ని విషయాలలో. అయితే పెద్దవారిమైనప్పుడు పరిశుద్ధుడైన దేవుని మాటకు లోబడి ఆయన మాట మీద విశ్వాసం ఉంచగలిగితే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఉంటారు? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలే పచ్చగా ఉంటారు. ఆమేన్. ఎండిపోరు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? విశ్వాసంతో కదలడం, విశ్వాసంతో ప్రార్థించి, విశ్వాసంతో మోకాలేయడం, విశ్వాసంతో బైబిల్ చదవడం, విశ్వాసంతో నీ అడుగులు స్థిరపరచబడటం. దేవునికి మహిమ కలుగునుగా. మోకాలేద్దాం, ప్రార్థన చేసుకున్నాం. అందరు మోకరిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితిగతులన్నిటినీ సరిచేయును. కృపచూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపువాడవయ్యా, కృపచూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ధైర్యం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధైర్యం యేసయ్యా, నా ధైర్యం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధైర్యం యేసయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ఆమేన్, ఆమేన్. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా.
నా ముందు నీ ఉండగా ఎదురుచు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురుచు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నేను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకే పాడదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకే పాడదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. ఆమేన్. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవు నీవేనయ్యా, బలమిచ్చువాడవు నీవేనయ్యా. సమకూర్చువాడవు నీవేనయ్యా, బలమిచ్చువాడవు నీవేనయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవు నీవేనయ్యా, కృప చూపువాడవు నీవేనయ్యా. కృప చూపువాడవు నీవేనయ్యా, కృప చూపువాడవు నీవేనయ్యా. కృప చూపువాడవు, కృప చూపువాడవు, కృప చూపువాడవు, కృప చూపువాడవు, కృప చూపువాడవు, కృప చూపువాడవు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా
యేసయ్యా 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 రావయ్యా యేసయ్యా రావయ్యా యేసయ్యా రావయ్యా రావయ్యా యేసయ్యా రావయ్యా యేసయ్యా 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 రావయ్యా యేసయ్యా 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 రావయ్యా యేసయ్యా 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 కృపయా సుపయా రావయ్యా రావయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 కృప చూపువాడు నా దేవుడు, విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువు. దేవుని బిడ్డ, ఆయన నమ్మా, ఆయన నీ ధైర్యం, నీ ఆశ్రయం, నీ సంపద, నీ కన్నీళ్లు తుడిచే ఏకైక తండ్రి. ఆయన పేరు నజరేయుడైన యేసు. అన్న కన్నీళ్లను తుడిచిన దేవుడు నీ జీవితంలో ఇక్కడ మోకరించి ఏదైతే విశ్వాసంతో ప్రభుని అడుగుతున్నావో అతి త్వరలో నీ ఎదుటికి నా దేవుడు తీసుకుని రాబోతున్నాడు. అతి త్వరలో అతి త్వరలో అతి త్వరలో అతి త్వరలో అతి త్వరలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఆయన పూనుగొనబోతున్నాడు. నీ జీవితంలో కన్నీళ్లను చూచిన దేవుడు ఏదైతే అపవాది నీ జీవితంలో అపవాది తీసుకొని వచ్చి పెట్టాడో, అపవాది సామ్రాజ్యం వాని ప్లాన్స్ అంతా రద్దుపరుస్తున్నాడు నా దేవుడు. విడుదల రాత్రి, విడుదల రాత్రి, విడుదల రాత్రి. ఎంతోమంది కన్నీళ్లు తుడిచిన నా దేవుడు ఎంతోమంది ఈ స్థలములో వచ్చి ఆయన కృప పొందుకొని విడుదల పొంది ఉన్నారు. దేవుని బిడ్డ, హృదయపూర్వకంగా నీ కన్నీళ్ళ చుక్కలు ఆయన పాదాల దగ్గర కలిగిన ఆయన బిడ్డగా ఆయనకు కనిపిస్తే నా దేవుడు రోషము కలిగిన దేవుడు నిన్ను హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. నీ జీవితంలో గొప్ప నూతన కార్యం చేసి తీరుతాడు. అపవాదిని ఓడిస్తాడు. ఎస్, ఆయన కార్యము చేయగా కాదను వాడు ఎవడు ఉండడు. ఆయన కార్యము చేయగా అడ్డుపడువాడు ఎవడు ఉండడు, ఉంచడంతే. ఎస్, మనుషులు నమ్మావు, మోసపోయా, మనసు వైపు చూసావు, ఓడిపోయా. ఇక మీదటైనా నా ప్రభు వైపు చూస్తావా? విశ్వాసముతో ప్రభు ఆయనను పిలుస్తావా? విశ్వాసముతో ఆయన వైపు నీ చేతులు ఎత్తుతావా? నీ గుండె లోతుల నుంచి తండ్రి ఆయనను పిలిస్తే నా ప్రభు దయగల దక్షిణ హస్తముతో నిన్ను తాకి లోకమును జయించి కృప నీ జీవితంలో, అపవాది జయించి కృప నీ జీవితంలో నా తండ్రి ఇస్తాడు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ కొరకు ప్రార్థించబోతున్నా. మై లార్డ్, మై లార్డ్. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఏదైతే ప్రభు దగ్గరికి మీరు వచ్చారు, ప్రభుతో మాట్లాడు. నీ గుండె లోతుల నుంచి హృదయపూర్వకంగా ప్రభు హృదయాన్ని తాకు. ఎస్, ఆయన హృదయాన్ని తాకు. ఎస్, ఎస్. సర్వశక్తిమంతుడా నా దేవానికి మహిమ చెల్లిస్తు. సర్వోన్నతుడా, ఉన్నవాడా, అనువాడా, బలవంతుడా, గొప్ప దేవా, మీ పాదాలు స్తోత్రము నాయన. మా ధైర్యం మీరేనయ్యా, మా ప్రాణం మీరేనయ్యా, మా కోట, మా కొండ, మా ఆశ్రయ దొరికి మీరే ఉన్నందుకు మహిమ కలుగును గాక. మీకు స్తోత్రము నాయన.
ఈ ఉపవాస రాత్రి పరిశుద్ధాత్మ తండ్రి మీరు వచ్చినందుకు స్తోత్రం, మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం, మీరు నీ బిడ్డల కన్నీటిని చూచినందుకు స్తోత్రం, నీ బిడ్డల ప్రార్థనను విన్నందుకు స్తోత్రం, నీ బిడ్డల ప్రార్థనలో నాయనా తండ్రి మీ కృప, విస్తారమైన కృప అనుగ్రహించినందుకు స్తోత్రం, కన్నీళ్లను నాట్యంగా మార్చిన ప్రభువా స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం అనుగ్రహించిన తండ్రి మీకు మాత్రమే మహిమ కలుగునుగాక. నా స్తోత్రం. ఎంతో కాలముగా ప్రభువా నా తండ్రి మా అత్తగారిని వారి కుటుంబస్తులను అయ్యా మీ పాదాల దగ్గర అడుగుపెట్టుటకు పరిశుద్ధాత్మ తండ్రి మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రం. ఎన్నో పోరాటాలయ్యా, ఎన్నో కన్నీళ్ళయ్యా, ఎన్నో వేదనలయ్యా. అయ్యా ఇంటి వారే శత్రువులైనప్పుడు, ఇంటి వారే నాయన వెన్నుపోటు పిలిచినప్పుడు నా దేవా నీ బిడ్డల జీవితంలో మీరు కదిలినందుకు స్తోత్రాలు, మీరు కార్యము నెరవేర్చినందుకు స్తోత్రాలు, మీరు కార్యమును తలపెట్టి నీ బిడ్డల చేతులోనికి విజయమును అనుగ్రహించిన ప్రభువా మీకు మాత్రమే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. తండ్రి స్తోత్రాలు. అత్తగారి కన్నీటిని చూచాం. విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడే దేవుడు, యుద్ధము చేసే దేవుడు. యేసు నాయనా అయా దుష్టునికి అయా తండ్రి విజయం కొంతకాలమే అని సెలవిచ్చావు. ఆ కొంతకాలం ముగింపు కలగజేసినందుకు మీకు స్తోత్రం. నిశ్చయముగా నాయన కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించు, మీ చేతిలోనికి తీసుకో. కిషోర్ను మీ చేతిలో తీసుకున్నానా అయా, స్వీటిని మీ చేతిలో తీసుకున్నానా అయా, సుష్మా చోటుని చేతిలో తీసుకో, వారి బిడ్డలను మీ చేతిలో తీసుకో. భోజనపు బల్లం చుట్టూ పచ్చని ఒలివ మొక్కల వలె నీ బిడ్డలను ఆశీర్వదించు. రూబేన్ బాబాయ్ కుటుంబాన్ని, తల్లిగారిని మీ చేతులను తీసుకో. ఎంతో దూర ప్రయాసతో నీ పాదాల దగ్గర ప్రార్థన చేయించుకోవాలని వచ్చారయ్యా. నిశ్చయంగా వారి విశ్వాసాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను అయ్యా. నీ ప్రేమలో కలుసుకునే కృప మాకు ఇచ్చినందుకు మీకు మహిమ కలుగునుగాక అయ్యా, ఘనత కలుగునుగాక. అపవాదిని వారి జీవితం నుంచి అయా సిగ్గు అవమానం కలుగునట్లుగా మీరు గొప్ప కార్యము అయా కుటుంబంలో జరిగించిన తండ్రి మరోసారి నా రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నీ పిల్లలకు విజయం ఇచ్చే దేవుడు, నీ పిల్లలను చూచే దేవుడు, నీ పిల్లలను కన్నీళ్లను తుడిచే దేవుడు. హాగరు కన్నీటిని తుడిచిన దేవా, హన్నా కన్నీటిని తుడిచిన దేవ, అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాన్ని చూచిన అయా చేసిన తండ్రి మీకు మహిమ. ఏ తల్లి, ఏ చెల్లి, ఏ సహోదరుడు, ఏ బిడ్డ అయితే కన్నీళ్లు కారుస్తున్నారు ప్రభా, వారి కన్నీటిని బాష్ప బంధువును తుడిచివేయమని ప్రార్థిస్తున్నా అయ్యా. మీ కవిలలో వారి కన్నీటిలో దాచమని ప్రార్థిస్తున్నా అయ్యా. ఈ అనానుకూల పరిస్థితులు, వాతావరణ అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరికి ఎలాంటి వైరస్ ఫీవర్ రాకుండానట్లు మీ కంచె కాపుదల ఈ శక్తితో నింపు. ఒక్కొక్కరిని ఈ కంచెతో నాయన అయ్యా మీ గాయపడిన స్థంతో ముట్టి బాగుచి కంచెవి భద్రపరచు, కాపాడు, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం, అందరి ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం. నా బిడ్డల జీవితాంతటి కృప అనుగ్రహించినందుకు మా గ్రామ ప్రజలను కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశము, మా నాయకులు, మా తెలుగు రాష్ట్రాలు, మా నాయకులందరూ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి, రక్షించండి, మీ చేతులను తీసుకొని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక ప్రార్థిస్తున్నాం. పట్టజాలనంత విస్తారమైన ఆత్మలతో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అనేక మంది చదువుతున్న యవ్వన బిడ్డలు ఉన్నారు, చదువుతున్న యవ్వన చెల్లెమున్నారు. వారి జీవితంలో చక్కని భవిష్యత్తు అనుగ్రహించబడును గాక. యేసు నామములో అనుగ్రహించబడును, యేసు నామం అనుగ్రహించబడును గాక. మీ కార్యం ప్రతి ఒక్కరి పట్ల జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అదే మీకే స్తోత్రాలు అయ్యా. ప్రార్థన ఆలకించింది, ఇంతవరకు మీరు నడిపించినందుకు మహిమ చెల్లి, ఘనత చెల్లిస్తాం, స్తుతి చెల్లిస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అతి వినయముగా ఏడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రభేసు రక్తమే ఇచ్చి ప్రభేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావం మన తండ్రికి కలుగునుగాక. ఆమేన్.